వెల్కమ్ టు S99 టీవీ న్యూస్. నా స్థలం బఫర్ జోన్ లో లేదు, కాలువ పక్కన లేదు అని చెక్ చేసి మంచి స్థలంలోనే కొన్నాను. అయినా సరే హైదరాబాద్ వచ్చి నా భూమిలో కంచె వేశారు. నేను కోర్టులో కేసు వేస్తే తీర్పు కూడా నాకు అనుకూలంగానే వచ్చింది. అప్పుడు ఎంఆర్ఓ దగ్గరికి పోతే కట్టుకోండి అన్నాడు. మళ్ళీ ఎంఆర్ఓనే వచ్చి కూల్చేశాడు. ప్రజల కోసం అనుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశాము. నా ఆటో మీదనే బ్యానర్ కట్టి మైక్ పెట్టి ప్రచారం చేశారు. ఇవాళ అదే ప్రభుత్వం నా పొట్ట మీద కొడుతుందని నేను అనుకోలేదు. నాకు హైదరాబాద్ లో ఒకటే ల్యాండ్ ఉందన్న, అది కూడా గండిమై సమాలో 120లో నేను కొన్నానన్న. అది ఇంటి లోన్ తీసుకొని కొన్నాను. నేను శ్రీరామ్ ఫైనాన్స్ నుండి లోన్ తీసుకున్నాను. శ్రీరామ్ ఫైనాన్స్ నుండి లోన్ తీసుకున్న తర్వాత కూడా నాకు అటు ఇల్లు రెంట్ అటు ఇల్లు ఈఎంఐ కట్టలేకపోతున్నాను. ఇక్కడ ఉన్న భూమి కూడా లాక్కున్నారన్న. ఇప్పుడు ఏంది అసలు ఈ 22A అంటున్నారు, హైడ్రా అంటున్నారు, ఈ భూములు నిషేధిస్తా అంటారు, గవర్నమెంట్ భూములు అంటారు. ఎట్లా మీ పేదలు ఎట్లా బతకాలి, ఏంటి అసలు పరిస్థితులు? అటు నేను కొన్నది ఏంటంటే హైదరాబాద్ మేము బఫర్ జోన్ లో కొనలే, మన తర్వాత కాలువ పక్కన కొనలే, ఏడ కొనలే. నేను కొన్నది మంచి ప్లేస్ ఉండే, గవర్నమెంట్ పర్మిషన్ ఉండే, ట్యాక్సీ ఉండే, క్లియరెన్స్ ఉండే, ఎన్ఓసి ఉండే, అన్ని ఉన్నాక నేను ముందు జాగ్రత్త పెట్టి నేను కొన్నాను. దేని మీద ఇంటి మీద లోన్ తీసుకొచ్చి కొన్నాను. ఆ ఇంటి మీద లోన్ తీసుకొని కొన్నా కూడా నాది గండిమైసమ్మలో మొత్తం ఉన్నది భూమి అంతా లాక్కొని కంచె వేసేశారు. కంచె వేసిన తర్వాత అన్ని పర్మిషన్ ఉన్నాక మీరు ఎట్లా కంచె వేశారని నేను కంటెంప్ట్ కోర్టు కేసు వేశాను. కేసు వేసిన తర్వాత నా మీద కోర్టు నుండి నాకు సహకారం వచ్చింది. కానీ నేను అదే సహకారం తీసుకొని నేను ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళాను. ఎంఆర్ఓ ఏమన్నారు, కట్టుకోమన్నారు. ఎంఆర్ఓ కట్టుకున్న తర్వాత మళ్ళీ కూలగొట్టింది ఎంఆర్ఓనే కూలగొట్టించారు. దాని తర్వాత ఎందుకు కూలగొట్టించారని నేను ఈ ఏం పని చేస్తావు? నేను ఆటో నడుపుతానన్నా. ఆటో ఏమో ఫ్రీ బస్ వల్ల అదే ఎఫెక్ట్. అవును, ఇట ఉన్న ఇల్లు పోయింది. అసలు ఏంది గవర్నమెంట్ పేదల పట్ల ఏంది అసలు ఇంత కక్ష ఏంది? ఇట్లా వివరించడం ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు గవర్నమెంట్ నాకు చెప్పడానికి కూడా గలీజ్ మాటలు వస్తున్నాయి. కానీ ఇది గవర్నమెంట్ ప్రజల కోసం అనుకోని మేము ఓట్లేసామన్నా. ఈ ప్రజల నేను ఓటేశానన్నా. ఎందుకంటే నా ఆటో మీదనే నా బ్యానర్ పెట్టనే మైక్ మీద తీసుకొని నేను కాంగ్రెస్ ప్రభుత్వంని గెలిపియాలి ప్రచారం చేసినాను. ఇవాళ అదే ప్రభుత్వం నా పుట్ట మీద కొడుతుందని నేను అనుకోలే.